ఈరోజు నేను బ్రేస్లెట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి స్మాల్ బీడ్స్, బిగ్ బీడ్స్, ఇది డెకరేషన్ చేయడానికి, లాస్ట్లో ఎండింగ్ చేయడానికి. ఇది వైరు, నీడిల్, సిజరు, దీనికి హుక్ ఉంది కదండి. హుక్ లాస్ట్లో నేను ఇలాగా వైర్ వేసుకున్నాను. ఇక్కడ స్టిక్ చేసి మీకు చూపిస్తాను. అది జరగకుండా ఉండడానికి హుక్ నేను ఇలాగా టేప్ వేసి అతికించుకున్నాను. ఇప్పుడు నేను ఫస్ట్ పెద్ద బీడ్ వేసుకుంటున్నాను. ఫస్ట్ ఒక లైన్కి చిన్న బీడ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇటుపక్క థ్రెడ్ ఉంది కదా, ఇటుపక్క థ్రెడ్ దానికి నేను 5 బీడ్స్ వేసుకుంటాను. ఇప్పుడు 5 నీడిల్స్ 5 వేసాను కాబట్టి నెక్స్ట్ ఇటువైపు ఉంది కదా, ఈ థ్రెడ్తో దీని లోపల నుంచి తీసుకుంటాను. సరే, ఇప్పుడు ఈ షేప్ వచ్చింది కదండి. నెక్స్ట్ ఇటువైపు ఉన్నది కదా, రైట్ సైడ్ దానికి నేను ఒక పెద్ద బీడ్ వేసుకుంటాను. ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ దానికి వేసుకున్నాను కదండి, ఇప్పుడు రైట్ సైడ్ దానికి వేసుకుంటాను. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ దానికి చిన్న బీడ్స్ 5 వేసుకోవాలి. ఇప్పుడు 2 లైన్స్ వేసాను, ఎలా వచ్చాయో ఎస్ షేప్ వచ్చింది కదండి. నెక్స్ట్ వన్ కూడా నేను వేసి చూపిస్తాను. ఇటు సైడ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వేసుకున్నాను పెద్ద బీడ్. ఇప్పుడు రైట్ సైడ్ స్మాల్ బీడ్స్ వేసుకుంటున్నాను. అలాగా మనము ఎక్స్చేంజ్ చేసుకొని వేసుకోవాలి. ఇటు సైడ్ అటు సైడ్, ఇటు సైడ్ అటు సైడ్ 5 బీడ్స్, ఒకటి పెద్ద బీడ్. ఇప్పుడు నేను ఇది ఫినిష్ చేశాను, అంటే ఇది కదలకొనడానికి వేసాను టేపు. ఇప్పుడు నేను ఫినిష్ చేశాను. నా హ్యాండ్కి ఎంత అవసరమో అంతవరకే వేసుకున్నాను నేను కూడా. ఇప్పుడు లాస్ట్లో ఇక్కడ క్రింప్ వేసి మళ్ళాక టై చేయడానికి ఏదైనా పెడతాను హుక్. చూడండి, ఇప్పుడు చేసి చూపించాను కదా. ఇప్పుడు న్యూ ట్రెండ్లో పోతుంది కదండి ఈ బ్రేస్లెట్. నేను గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను. ఇదేదండి, ఇక్కడ ఒక లూప్ ఇచ్చాను వేసుకోవడానికి, ఇక్కడ ఒకటి ఇది ఇచ్చాను. నేను ఇప్పుడు మీకు వేసుకొని చూపిస్తాను. చూడండి, ఇప్పుడు న్యూ ట్రెండ్గా అవుతాను కదండి బ్రేస్లెట్. ఎంత నీట్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి నేను చూపించిన విధానంగా. ఇంకా దీంట్లో ఎన్నో వెరైటీస్గా ఉండే న్యూ టెక్నిక్ బ్రేస్లెట్ చేసి చూపిస్తాను.